ప్రతి కీడు ఎవరికైనను చేయకుండా చూచుకొనిడి, మీలో ఒకని ఎడల మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైందే చెయ్యాలట. హల్లెలూయా. ఇది అసాధ్యమండి అంటాడు క్రైస్తవుడు. మేలైనది చేయడం నా నిఘంటువులో లేదండి. నా ప్రాణం పోనా, నీ ప్రాణం పోతే అక్కడికే వెళ్తావు. సమకూర్చుదురు, పరదైసుకు వెళ్ళుదురు, నరకానికి కూర్చబడుదురు. మేలైనది ఎరిగియుండి అలాగూ చెయ్యకపోతే యాకోబు మాట్లాడతాడు, వారికి శ్రమ. కీడు తలపెట్టిన వారికి మనము కీడు తలపెట్టకూడదు తల్లి. ఏది ఏమైనా సరే అలాగని అనుకుంటే పూర్వం హింసకుడు దోషకుడైనటువంటి పౌలు గారు ఎంత కీడు తలపెట్టాలి, ఎంత కీడు తలపెట్టాలి. సంఘాల్ని పెంచి సంఘాల్ని పోషిస్తూ ఆయన వృత్తి డేరాల్లో కుట్టుకుంటూ ఆయన పొట్ట పోసుకుంటూ ఆయన ఉంటున్న ఇల్లు అద్దె కట్టుకుంటూ అనేక మందిని విశ్వాసుల్ని పోషిస్తూ ఉన్నటువంటి ఆయన చంపాలని ఉద్దేశించినటువంటి సంఘ బిడ్డలకి ఎంత కీడు చెయ్యాలి మీరు ఆలోచించారా? కీడుకి ప్రతి కీడు క్రైస్తవం పని కాదు. దేవునికి అప్పగించు. ఎడా తెగక ప్రార్థన చేస్తామంట. నువ్వు ఎడా తెగక ఎంత ప్రార్థన చేసినా నీ ప్రత్యర్థికి నువ్వు కీడు తల పెడితే నీ ప్రార్థన వ్యర్థము. వినడు దేవుడు. నా మాటలు కాదు, ప్రభులు వారు స్వయంగా అన్నారు, నీ సహోదరునికి విరోధముగా ఏదైనా అన్నారు. అక్కడ వెళ్ళి సమాధానం పడి వచ్చి నాకు సమర్పించు. ఎంత మంచి మాటలు. ఇవన్నీ మనం పొందుకున్న ఎడల ప్రియ సంగమా సంతోషంగా ఉంటాము. దేవుని సన్నిధిలో గొంతులు వేస్తాము. కానీ ఇవన్నీ ప్రక్కన పెడతాం. కీడికి ప్రతి కీడు తల పెడతాం, మరి ఆ ఉపకారానికి అపకారము తల పెడతాం, దుష్ట కార్యాలకి తల పెడతాం, వాళ్ళ బలత్కార్యానికి తల పెడతాం అని మనుషులుగానే మనం చూడము. సంఘంలో చలామడైపోతున్నటువంటి నాలాంటి వారి కొరకు తెస్సలోనిక పత్రికలతో ప్రభు మాట్లాడుతున్నారు. అంటే నాలాంటి మనుషులు ఆ సంఘములో ఉన్నారన్నమాట. తీసేసుకుందాం. దేవుడు ఏరి పారేయక ముందే మనం ఆ విషయాలు తొలగించుకుందాం. మేలైనది చేయ ఎరిగియుండి అలాగూ చేయకపోతే పాపము ప్లస్ శ్రమ. పాపము, నీ ప్రార్థన పాపం అయిపోతుంది. అంతటితో ఊరుకోకుండా నువ్వు శ్రమల పాలైపోతావు. సమకూర్చుదురు, పరదైసుకు వెళ్ళుదురు, నరకానికి కూర్చబడుదురు. మేలైనది ఎరిగియుండి అలాగూ చెయ్యకపోతే యాకోబు మాట్లాడతాడు, వారికి శ్రమ.